యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు పిల్లలు అనాథలైపోతారని భయపడి వసుకు చెప్పలేదు, అంతే కదా? మీరు చేస్తోంది మహా పాపమండి. అత్తయ్యను కూడా ఇందులోకి లాగుతున్నారు. పాపమేంటే? ఆస్తి లేకుండా బ్రతకగలమా? మన కర్మకాలి ఆ ఆస్తి అంతా అభిగాడిదయింది. వాడిని ఇంటి నుంచి తరిమేశాక ఆ విషయం తెలిసింది. అందుకే తెలివిగా వాడిని, వసుని, పిల్లల్ని ఈ ఇంటికి రప్పించాం. గేమ్ స్టార్ట్ చేశాం. చెప్పండి, మీ పాపాలని ఇంకా గర్వంగా చెప్పండి. నా నోటితో నేను ఎలాగూ ఆ మోసాన్ని, ద్రోహాన్ని చెప్పలేను. మొత్తం చెప్పేయండి. ఏ మళ్ళీ మళ్ళీ వినాలనుందా? అయితే విను. అఖిలు, హారిక, అత్తయ్య నేను ఒకటైపోయి అభి, వసులపై లేనిపోని నిందలు మోపి అమ్మని మా వైపు తిప్పుకుంటాం. నేను చస్తానని ఒట్టేసి నీ నోరు చేతులు కట్టేశాను. వసుకి అభాషణ అయ్యేలా చేసి ఈ ఆస్తికి వారసులు లేకుండా చేస్తాం. అభాషణైన వసుకి అభిలకు గొడవ పెట్టి వసు బన్నీని ఈ ఇంటి నుంచి గెంటేస్తాం. ఆ తర్వాత అభిగాడిని పిచ్చోడిని చేసి ఆస్తంతా మా పేరున రాయించుకుంటాం. ఆ తర్వాత అభిగాడిని, వాడిద్దరు ఆడపిల్లల్ని కూడా వీధిలోకి గెంటేస్తాం. ఇలా చెయ్యడానికి మీకు సిగ్గుగా లేదు? ఆస్తి కోసం ఇంతలా దిగజారిపోతారా? వసు, అభి ఏం పాపం చేశారు? మిమ్మల్ని సొంత మనుషుల్లో ప్రేమించడమేనా వాళ్ళు చేసిన తప్పు? మీ పాపం ఊరికే పోదు. పైన దేవుడున్నాడు, అంతా చూస్తున్నాడు. మీ పాపం పండి మిమ్మల్ని శిక్షిస్తాడు. ఇంతకు మించి ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందో చంపేస్తాను. చంపేయండి. మిమ్మల్ని కట్టుకున్నందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే. చంపేయండి, చంపేయండి, చంపేయండి. ఇప్పుడు చావాల్సింది నువ్వు కాదు, వసు కడుపులో ఉన్న బిడ్డ. అది చచ్చాక, ఆస్తంతా వచ్చాక అప్పుడు చదువు. కాని స్నానం చేసొస్తాను, డ్రెస్ రెడీ చేసించు. పగలెన్నో రగనాలా
ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల. పాపం మా అత్తయ్య కష్టపడి ప్లాన్ వేసింది. అఖిల్ గాడు పాయిజన్ లిక్విడ్ తీసుకొచ్చాడు. ధూపంలో ఆ లిక్విడ్ వేస్తే ఆ పొగ పీల్చి వసు కడుపు పోగొట్టుకుంటుందనుకున్నాం. అఖిలు, హారిక, అత్తయ్య, నేను ఒకటైపోయి అభి వసులపై లేనిపోని నిందలు మోపి అమ్మని మా వైపు తిప్పుకుంటాం. వసుకి అభాషణ అయ్యేలా చేసి ఈ ఆస్తికి వారసులు లేకుండా చేస్తాం. అభాషణైన వసుకి అభిలకు గొడవ పెట్టి వసు బన్నీలని ఈ ఇంటి నుంచి గెంటేస్తాం. ఏంటే టెన్షన్గా ఉన్నా? టెన్షన్ కాదు, సూసైడ్ చేసుకునేలా ఉన్నాను. అంత కష్టం ఏమొచ్చిందే? ఆ తొక్కల ధూపం పేరు చెప్పి నా దుంప తించావుగా. నేను ప్రెగ్నెంట్ కాదని అఖిల్కి డౌట్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళి స్కానింగ్ చేస్తానంటున్నాడు. దానికెందుకే టెన్షన్ అవటం? హాస్పిటల్కి వెళ్ళకపోతే సరిపోయేది కదా. ఏం నిజం చెప్పి తప్పించుకోమంటావు? పొద్దున్న లేచినప్పటి నుంచి మనం నోరు తెరిస్తే అబద్ధాలేగా. ఏదో అబద్ధం చెప్పి అఖిల్ని మేనేజ్ చేయి. అఖిల్, వదినా. అఖిల్ ఏంటొదినా? అఖిల్ ఎక్కడా? ఇప్పుడే బయటికి వెళ్ళారత్తయ్య. అదిగో వస్తున్నారు. ఏంటమ్మా? నన్ను కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళరా. ఏమైందమ్మా? పొద్దుట్నుంచి ఒకటే తలనొప్పిగా ఉంది. టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. సరేనమ్మా, హారిక నేను ఎలాగో హాస్పిటల్కి వెళ్తున్నాం, నిన్ను కూడా తీసుకెళ్తాం. మీరు హాస్పిటల్కి ఎందుకు? హారికకి చెకప్ చేయించడానికమ్మా. చెకప్పా? అదే వదినా, అదే కడుపుతా ఉంది కదా. ఓ, రెగ్యులర్ చెకప్పా? అవసరం లేదత్తయ్య, నాకంతా బాగానే ఉంది. నేను చెప్తుంటే వినట్లేదు, మీరైనా చెప్పండి. లేదు హారిక, కడుపుతో ఉన్నప్పుడు నెల నెల చెకప్లు, స్కానింగులు చేయించుకోవాలి. అదీ కాక నిన్నటి ధూపం గురించి నాకు అనుమానంగా కూడా ఉంది. ఎందుకైనా మంచిది, ఒకసారి స్కానింగ్ చేయిద్దాం. అమ్మా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. పదమ్మా. ఒరే చిన్నడా, నేను హాస్పిటల్కి వస్తానురా. నువ్వెందుకు? నీకేం రోగం వచ్చిందే? నాకు కడుపు నొప్పిగా ఉందిరా. కాస్త తిండి తగ్గించు, దానికే డాక్టర్ దాకా ఎందుకు? అది కాదురా, నేనొస్తే ఏమైంది? టైం వేస్ట్ అవుతుంది, నాకు చాలా పనుంది.
అమ్మకి చూపించి హారికకి చూపించి నీకు చూపించాలంటే చాలా టైం పడుతుంది. అందుకే వద్దు అంటున్నాను. ఒరే ఒరే చిన్నడా, ఒరే ఒరే ఒరే. నాకు నిజంగా ఏదైనా అయినా కూడా వీడు పట్టించుకోడేమనే. ఇప్పుడు నన్ను హాస్పిటల్లో పట్టించుకునేది ఎవరా ఆంటీ? నీ బోధలేవో నువ్వే పడవే. నన్ను రావద్దు అంటున్నాడు కదా. నాకు ఏదో ఒక ఐడియా అయినా చెప్పండి ఆంటీ. అబద్ధాలు పుట్టవి. నీకు నేను ఐడియా చెప్పాలంటే ఏదో ఒకటి నువ్వే చెప్పే, కానీ నిజం బయట పడకుండా మేనేజ్ చేయి. జరి జరి జరి. ఆంటీ 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 కూడా హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు ఎలా? నిజం తెలిసిపోతే నన్ను హాస్పిటల్ నుంచి అట్నుంచి అటే పుట్టింటికి పంపించేస్తారేమో. దేవుడా, బస్సు ఒక్క టెన్షన్ పడాల్సింది పోయి నేను పడుతున్నాను ఏంటయ్యా? వసుకి అభాషణ అయ్యేలా చేసి ఈ ఆస్తికి వారసులు లేకుండా చేస్తాం. వసుకి అబీలకు గొడవ పెట్టి వసు బన్నీలని ఈ ఇంటి నుంచి గెంటేస్తాం. అబీగాడిని వాడిద్దరు ఆడపిల్లల్ని కూడా వీధిలోకి గెంటేస్తాం. వసుగారు ఏంటండి? పిల్లలు స్కూల్కి వెళ్ళారా? ఎవరు పిల్లలు? వెళ్ళారు. ఏంటి అలా ఉన్నారు? అది మీరింకా ఆ తోటలోనే ఉన్నారు కదా. మీకెన్నిసార్లు చెప్పాలి? పిల్లల గురించి, మీకు పుట్టబోయే బాబు గురించి తప్ప ఇంకా వేరే ఏం ఆలోచించొద్దని చెప్పానా? ఇప్పుడు నేను ఆలోచించేది కూడా పిల్లల గురించేనండి. ఇంకా పుట్టని మన బిడ్డ గురించే. ఆ బిడ్డకి ఏమైంది? వాడు ఈ భూమి మీదకి రాకముందే నా కడుపులోనే కళ్ళు మూస్తాడు అనిపిస్తా ఉంది. వసుగారు ఏమంటున్నారు? మన బిడ్డని చంపాలనుకుంటున్నారండి. ఎవరు? భాస్కర్ బాబు గారు, అఖిలు, హారిక, సుమంగళి పిన్ని. ఈ విషయం అత్తయ్య గారికి కూడా తెలుసు. అంతా కలిసి కుట్ర పన్ని నాకు అబార్షన్ అయ్యేలా చేయాలనుకుంటున్నారు. స్టాప్ ఇట్ వసుగారు. నోటికొచ్చింది మాట్లాడకండి. నేను అబద్ధం చెప్పట్లేదండి. నిన్నటి ధూపం ప్లాన్ ప్రకారమే చేశారు. అందుకు సాక్ష్యం పావని అక్క. అసలు మీకు మతిపోయింది వసుగారు. ఆర్ యు ఓకే? వాట్ ఆర్ యు టాకింగ్? అవును, ఆ నిజాన్ని వింటుంటే నాకు మతిపోయింది. పెద్ద కుట్ర చేస్తున్నారండి. ఆస్తి కోసం చేయకూడని మహాపాపం చేయబోతున్నారు. మనల్ని ఈ ఇంటికి పిలిచింది కూడా అందుకేనండి. ఆప్తారా? దయచేసి నేను చెప్పేది వినండి, నన్ను నమ్మండి.
మిమ్మల్ని నడి వేదిక లాగటానికి పెద్ద పెద్ద కుట్ర జరుగుతోంది. ఆస్తిని తమ సొంతం చేసుకోవడానికి అత్తయ్య గారు, పిన్ని, బావగారు, అఖిల్, హారికలు కలిసి పెద్ద కుట్ర చేస్తున్నారు. వసు గారు, కడుపుతో ఉన్న మిమ్మల్ని కొట్టానన్న పాపం నాకొద్దు. నా ఫ్యామిలీ మీదే నిందలు వేస్తారా? నా వాళ్ళ గురించి చెడుగా చెప్తారా? అంటే నా చేతే వాళ్ళని గెంటిచేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళెవరో మిమ్మల్ని నన్ను విడదీయడం కాదు. నేను చెప్తున్నాను, ఇంత దాకా వచ్చాక మీరు నాకు అక్కర్లేదు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. ఏమండి? గెట్ అవుట్, గెట్ అవుట్, వెళ్ళండి. ఏమండి? వసు గారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు. ఓకే, నా డ్రెస్ తీసుకొస్తారా? హలో, నేను అడిగింది నా డ్రెస్, సారీ కాదు. అయ్యో సారీ అండి. వసు గారు, ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు, ఓకే అండి. మీరు ఇంకా ఆ థాట్లో నుంచి బయటికి రాలేదా? అలాగే భయపడుతున్నారు. భయం కాదండి, నేను చూడండి, మీతో కఠినంగా ఉండాలని నాకు లేదు. ఇందాక అలా ఉన్నందుకు బాధగా ఉంది. దయచేసి మీ భయాన్ని పక్కన పెట్టండి. మీరు అనుకున్నట్టు ఇంట్లో ఏ చేంజ్ లేదు, అందరూ ఎప్పట్లానే ఉన్నారు. మీరే అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు. నా ఫ్యామిలీ అంటే నాకు ఎంత ఇష్టమో మీకు బాగా తెలుసు. అలాంటి ఫ్యామిలీ మీద అనవసరంగా నిందలు వేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు వేస్తున్నది నింద కాదండి, నిజం. వాళ్ళు పెద్ద కుట్ర చేస్తున్నారు. వసు గారు, మీకు మళ్ళీ మళ్ళీ చెప్పను, దయచేసి నన్ను బాధ పెట్టకండి. నాకు మీరెంతో, వాళ్ళు అంతే. మీ గురించి ఎవరైనా చెడుగా చెప్తే ఎలా ఫీల్ అవుతానో, వాళ్ళ గురించి మీరు చెడుగా చెప్తే
అలాగే ఫీల్ అవుతాను. మన మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రావడం మంచిది కాదు. జస్ట్ మీరు పిల్లల గురించి మాత్రమే ఆలోచించండి చాలు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. కాదని మీరు నెగిటివ్గా ఉంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. భగవంతుడా, ఈయనకి నిజం ఎలా చెప్పాలి? చెప్పినా అంగీకరించే స్థితిలో లేరైనా ఇప్పుడేం చేయాలి? నా కడుపులోని బిడ్డని ఎలా కాపాడుకోవాలి? దేవుడా, హాస్పిటల్కి వచ్చినట్టు లేదు, నరకానికి వచ్చినట్టుంది. కాసేపట్లో నిజం తెలిసిపోతుంది. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి?